శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. మహానగరంలో అభివృద్ధితో పాటు నేరాలు పెరుగుతున్నాయి. అందులోనూ సైబర్ మోసాలు దడ పుట్టిస్తున్నాయి. అయితే నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంతే ఫాస్ట్గా రికవరీ చేస్తున్నారు తెలంగాణ సైబర్ పోలీసులు. తప్పుడు ప్రచారం చేస్తున్నోళ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్లో పోలీసులను ప్రశంసించారు తెలంగాణ సీఎం రేవంత్. హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో డిజిటల్ భద్రత, భవిష్యత్పై చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో సీఎం రేవంత్ తో పాటు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 22,812 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగింది. ఒక్క తెలంగాణలోనే 1,20,869 మంది సైబర్ నేరాల బారిన పడ్డారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 17,912 మంది బాధితులకు 183 కోట్ల రూపాయలను తిరిగి ఇప్పించారు. తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు హెచ్చరికలా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలను భద్రపరచడం చాలా కీలకం. సైబర్ నేరాల నివారణ కోసమే టీజీసీఎస్బీ షీల్డ్ ను ప్రవేశపెట్టింది. జనవరి 27న షీల్డ్ 2025 ప్రకటన జరిగింది. ప్రారంభ ఎడిషన్ షీల్డ్ 2025 ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీజీసీఎస్బీ, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ ను మెరుగుపరచడానికి ఒక పరివర్తన వేదికగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశం మొత్తం ఒక యూనిట్ గా ఈ సైబర్ క్రైమ్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ శిఖా గోయల్ గారు, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలామందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్, ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్, వెరీ బెస్ట్ ఇనిషియేటివ్. తెలంగాణ డిజిటల్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ ను మెరుగుపరచడానికి ఒక సంఘటిత ప్రయత్నానికి నాంది పలికింది. ఇందులో న్యాయశాస్త్ర నిపుణులు, విద్యా సంస్థలు, ఎన్జీఓలు, బీఎఫ్ఎస్ఏ సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ లీడర్లు, ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్, ర్యాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, డీప్ ఫేక్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైబర్ క్రైమ్స్ కు ఆల్ డివైస్ సొల్యూషన్స్, ఎంఎస్ఎంఈలు, నేషన్ అండ్ ఇండస్ట్రీ ల్యాండ్, స్టేట్, నటీనటుల కోసం సైబర్ సెక్యూరిటీ పునరుద్ధరణ వంటి క్లిష్టమైన అంశాలను ఇందులో కవర్ చేశారు. లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం క్లోజ్డ్ డోర్ స్ట్రాటజీ సెషన్లు, వీఓఐపీ మోసాలు, ర్యాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ మోసం, ఫిషింగ్, ఫైనాన్షియల్ స్కాప్లు మొదలైన సైబర్ నేరాలపైన నిపుణులతో చర్చలు జరిగాయి.